రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ముందుగా లైక్ చేయండి అన్న. సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ గరుడా కంపెనీకి చెందిన ఈ గురు ఇన్సెక్టిసైడ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనకు ఈ గురులో అయితే బెస్ట్ టెక్నికల్స్ అయితే రెండు ఉంటాయి. సో మనకు ఆ టెక్నికల్స్ అనేది ఏంటి, అలాగే మనకు ఈ ఎలాంటి పంటలలో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది, ఇది మనకు ఎలాంటి కీటకాలను అనేది పంటలలో నివారిస్తుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం గురు గురించి అయితే తెలియజేస్తాను. ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది కూడా తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సో ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు అందిస్తూనే ఉంటాను. మీరు ఇంకా మీకు ఏమైనా ఇలాంటి ప్రోడక్ట్ గురించి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన గురువులో వచ్చి మనకు టెక్నికల్ అనేది ముందుగా తెలుసుకుందాం. ఇందులో వచ్చి మనకు డైఫెన్థ్యూరాన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది గురువులో వచ్చి. సో మనకు డైఫెన్థ్యూరాన్ అనేది మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన పెగాసిస్ టెక్నికల్ అనేది ఇందులో 30% అయితే ఉంటుంది. దీంతో పాటు మనకు ఈ ఫిప్రోనిల్ అనేది మనకు 10% అయితే ఉండడం జరుగుతుంది. ఈ డైఫెన్థ్యూరాన్ అలాగే మనకు ఫిప్రోనిల్ అనేది రెండు టెక్నికల్స్ అనేది ఒకే దాంట్లో అయితే ఈ గరుడా కంపెనీ వాళ్ళు మనకు అందజేయడం జరుగుతుంది. సో ఈ రెండు ఉండడం వల్ల అయితే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, మనకు ఈ డైఫెన్థ్యూరాన్ అనేది ఉండడం వల్ల మనకు ఏ పంటలలోనైనా తెల్లదోమ, పచ్చదోమ, వివిధ అన్ని రకాల దోమ సమస్యలను కంట్రోల్ అయ్యి అలాగే జిగి సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫిప్రోనిల్ అనేది ఉంది కాబట్టి మనకు ఇది ఈ తామర పురుగు కానీ, మిరప పంటలో బ్లాక్ త్రిప్స్ కానీ, వివిధ అన్ని రకాల త్రిప్స్ సమస్యకైతే కూడా పనిచేయడం జరుగుతుంది. సో ఈ రెండు టెక్నికల్స్ చాలా మంచి ప్రోడక్ట్. దీన్ని పత్తి పంటలో కానీ, మిరప పంటలో కానీ, లేదా వివిధ ఇతర కూరగాయ పంటల్లో కూడా వాడుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మనము ఒక 250 గ్రాములు అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్న. సో ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళు మీ ఏరియాలో అవైలబుల్గా ఉంది అని ఉంటే ఖచ్చితంగా అయితే ఒకసారి వాడి చూడండి. నేను చెప్పాను కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో బెస్ట్ టెక్నికల్స్ అనేది రెండు ఉన్నాయి కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా వేరే ప్రోడక్ట్ల గురించి వీడియోస్ కావాలనుకున్నా కామెంట్ చేయండి, వాటి గురించి కూడా నేను మీకు ఖచ్చితంగా అయితే వీడియో చేసి మీకు అందజేయడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.